రోజు ఎంతో మంచి రోజు అనుకోండి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఈ ప్రాంతం నుండి ఒక ప్రతిభావంతుడిగా హైకోర్టు జడ్జిగా ఎదిగి మన ప్రాంతం నుంచి అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువులు కావచ్చు, వలసలు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం వెనుకబడితనానికి ఎంతోమంది అన్యాయాలు చేస్తే ఇలాంటి మేధావులు రాయలసీమ ప్రాంతాన్ని రక్షించడానికి వాళ్ళ యొక్క ప్రతిభతో ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అనడానికి ఈయన మనకు ఒక ఉదాహరణగా సార్ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంటేనే కొన్ని ప్రాంతాలలో ఒక వివక్షత కొనసాగుతూ ఉందన్న విషయాన్ని పెద్దలందరికీ తెలుసు. ఆ వివక్షతను రూపుమాపడానికి పెద్దలు ఇలాంటి వారు ఎంతోమంది పోరాడుతున్నారు. ఎందుకంటే సమాన అభివృద్ధి కోసం మన రాయలసీమ ప్రాంతానికి కూడా ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, అదేవిధంగా నీటి అవసరాలు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, అన్నీ కూడా సమానంగా అందించాలంటే ఇటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, మేధావులందరూ కూడా పాలకులకు తగిన సూచనలు ఇస్తూ పై స్థాయిలో వారి వంతు వారి పాత్రను పోషిస్తూ ఉన్నారన్న దానికి మనకు ఎటువంటి సంకోచం లేదు. కాబట్టి భావితరాలైనటువంటి రాయలసీమ ప్రాంతం ఈరోజు అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఈ ఆశ్రమానికి పెద్దలు రావడం, అదేవిధంగా పెద్దలు సూచించారు ఇక్కడ ఇంకా 3.5 ఎకరా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఇంకా పెద్దలందరూ కూడా ముందుకు వస్తే ఈ యొక్క తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలకు ఒక మహోన్నతమైనటువంటి భవిష్యత్తును అందించడానికి ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి పెద్దలందరి తరపున ఈరోజు రవీంద్ర సార్ గారు చెప్పడం అన్నది అభినందనీయం, ఆచరణీయం. ఆ విషయంలో మా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ, జై హింద్.